శ్రీమాత్రి నమః. ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం. మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. అతనితో ఒక్కొక్క మరి కౌతూహల వృత్తికిం తగం తొడగి మృదు ద్యూతంబున క్రీడింతున్ చేతో మొదవ నక్ష శిక్షాప్రౌఢిన్. అప్పుడప్పుడు విరాట్రాజు గారితో జూదం కూడా ఆడతానన్నాడు. ఉలిక్కి పడడు దేవసేనాథుడు. వెంటనే ఒక మాట అన్నాడు, నేను మృదుద్యూతంబున క్రీడింతు అన్నాడు. నేను మృదుద్యూతం ఆడతాను అన్నాడు. ఎందుకంటే రాజులు కాసేపు ఏదో సంతోషపడాలి అంటే తమతో సమానమైనటువంటి వాళ్ళతోనే ఆడాలి. అంటే సమానమైన వాళ్ళతో ఆడాలి అంటే స్నేహం కుదిరిన తర్వాత ఏం చేస్తారు? రండి కాసేపు ఆడుకుందాం అంటారు. రండి కాసేపు ఆడుకుందాం అంటే ఆడితే ఇబ్బంది లేదు. అంటే ఆడితే ఇబ్బంది లేదు అని నేను ఎవరి విషయంలో అంటున్నానంటే, అందులో తేలిగ్గా చెప్పాలంటే చెలరేగిపోయే స్వభావం లేనివాడైతే ఏమో ఇబ్బంది లేదు, కానీ ఆ అనుమానం ఉన్నప్పుడు అసలు దాని జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. కోటేశ్వరారు చెప్పారండి విరాట పర్వంలో, అందుకని మేము మృదుజ్యూతం మొదలెట్టి నా మీద పెట్టకండి తర్వాత, తెలిసిందా? అందుకని నేను ఇంత జాగ్రత్త పడి చెప్తున్నాను. మృదుద్యూతం అంటే పందెం లేని ఆట. కొన్ని ఆటలు పందెం లేకపోతే ఉత్సాహం ఉండదు కొంతమందికి. అందుకే కదా లక్షలు కోట్లు కూడా కొన్ని సంవత్సరాల్లో వచ్చేటటువంటి కొన్ని రోజుల్లో ఏరులై పారి పందాల కోసం పరిగెడుతుంటారు. కాబట్టి కొన్ని పందాలు సరదా. కాబట్టి పందెం లేని జీవితం అనుకోండి, దానిలో అంత పెద్ద రెచ్చిపోవలసిన సందర్భం ఏమి ఉండదు. అలాంటి ఇబ్బందులేం రావు. తమ్ముళ్ళలారా బెంగపెట్టుకోకండి అని చెప్పడానికి మృదుద్యూతంబున క్రీడింతున్, పందెం లేనటువంటి జీవితం ఆడతాను. నా దగ్గర అనేక పాచికలు ఉన్నాయి. మనులు పొదిగినటువంటి పాచికలు, బంగారు పాచికలు, ఇవన్నీ చూపిస్తాను విరాట్ రాజుకి. చాలా సంతోషిస్తాడు. సంతోషించి మేమిద్దరం ఆడుకుంటూ ఉంటాం. ఇప్పుడు రాజుగారితో సమానంగా అన్నగారు కూడా ఆడుకుంటున్నాడు అనుకోండి, పోన్లే అన్నయ్య వేషం కట్టినా ఏదో చక్కగా రాజుగారితో సమానంగా ఆడుకుంటున్నాడు, గొడవ వెళ్ళిపోయిందని తమ్ముళ్ళు సంతోషంగా ఉంటారు. ఒకవేళ నీకు ఇవన్నీ ఎక్కడి నుంచి నేర్చుకున్నావు అని అడిగితే, అన్నయ్య అప్పుడు ఏం చెప్తావు? ఈ మాట ఎందుకు వచ్చిందో తెలుసా అండి? మీరు నేను ఈ ఉపమానం చెప్పాను అని ఏమనుకోకండి, చాలా ఇళ్లల్లో ఉంటుంది ఈ సందర్భం. మీరు వేదికల మీద చెప్పరు, నేను చెప్తానంతే తేడా. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, కొంచెం వాళ్ళు కాస్త ఒక 6 ఇడ్లీ తినేటటువంటి స్వభావం ఉన్న వాళ్ళు అనుకోండి, పలహారం. తల్లి ఏం చేస్తుందంటే ఎక్కడ బిడ్డకి దృష్టి దోషం తగిలేస్తుందో అని భయం. ఓ 4 ఇడ్లీ ఇంటి దగ్గర పెట్టి బోర్నవిటా ఇచ్చేసి, నాన్న ఇవాళ మనం మామయ్య గారి ఇంటికి ఫంక్షన్కి వెళ్తున్నాం కదా, అక్కడ ఇడ్లీ పెడతారు, 2 తిను, అత్త ఇంకోటి వేసుకోమంటుంది, నాకు 2 చాలు అత్తాను అంటే, అలాగేనమ్మా అని వీడు 4 తినేస్తాడు. తినేసిన తర్వాత వెనక్కి పిలిచి ఉంటుంది, ఇంటి దగ్గర ఏమైనా తిన్నారేమిట్రా అని అడుగుతుంది. తినలేదని చెప్పే ఇంటి దగ్గర 4 తినేసి వచ్చాను అన్నారు అనుకోండి, ఇక్కడ 2, 6 లెక్కలో వెళ్ళిపోలేదు, దృష్టి దోషానికి సరిపోయింది కదా. అందుకని ఏం తినలేదని చెప్పే అంటుంది. అంటే తల్లి ప్రేమకి అవధి ఎక్కడుందండి? ఆ తల్లికి ప్రేమకి అవధి లేదు. ఆ పిచ్చి ప్రేమ ఉంది కాబట్టే లోకం బతికింది. కాబట్టి ఒకవేళ అంత దగ్గర ఎలా అయ్యాడండి, ఆయనకి అవన్నీ ఎలా వచ్చాయండి అని ఏమైనా అడిగితే వీళ్ళు ఏం చెప్పాలి? రేపు పొద్దున్న ఎవరైనా అడిగారనుకోండి వీళ్ళని, అప్పుడు ఈ మాటలు మనం ఏం అనుకోలేదు, ఇప్పుడు మనం ఏం చెప్తే అన్నయ్య ఏం చెప్తే ఏం గొడవ వస్తుందో అన్న అనుమానం రాకుండా ఉండాలంటే ముందే అనుకోవాలి కదా ఈ మాట. అప్పుడు ఏం చెప్దాం అంటే, నన్ను ఒకవేళ విరాట్ రాజు అలా అడిగితే, ధర్మరాజు గారి కొలువు కూటంలో ధర్మరాజుతో స్నేహంగా ఉండేవాడిని అని చెప్పేసుకుంటాను. అంటే దాని ఉద్దేశం మీ దగ్గర ఎప్పుడైనా అలాంటి ప్రస్తావన వస్తే మీరు అదే చెప్పండి, ఆయన ధర్మరాజు దగ్గర స్నేహంగా ఉండేవాడు. ఎందుకు వచ్చిందో తెలుసా అండి ఈ సందర్భం? వీళ్ళందరూ ధర్మరాజు స్నేహితులను, ద్రౌపది స్నేహితులం అని చెప్పుకుంటారు తప్ప ఇంకో చోటు నుంచి వచ్చామని చెప్పరు. ఇప్పుడు రేపొద్దున మీరు ధర్మరాజు గారి కొలువులోంచే వచ్చారు కదా, ఆయన ధర్మరాజు గారి కొలువులోంచి వచ్చాడా, ఎక్కడి నుంచి వచ్చాడండి అని అడిగారు అనుకోండి, అవును ధర్మరాజు గారితో ఆడుతుండేవాడని చెప్పద్దు. ఏం మేము ఎప్పుడు చూడలేదు, అలా ఎవరు చెప్పారన్నారు అనుకోండి, లేనిపోని ఇబ్బందులు రావు. అందుకని ముందే చెప్పాడు ధర్మరాజు గారు. అంటే ఎంత దూరదృష్టితో, అమ్మ ఇంట్లో ఏం తిని రాలేదని చెప్పే అని చెప్పినంత జాగ్రత్త ఉంటుందంటే అంత దూరం ఆలోచిస్తాడు. ముందు కొత్త కొలువులోకి వెళ్ళగానే వచ్చే మాటలు ఏముంటాయో
వాటిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు ధర్మరాజు గారు. అంటే ఎంత దూరం ఆలోచిస్తాడో, ఎంత రాజనీతిజ్ఞుడో, ఎంత లోతైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడో, ఎంత మాట నేర్పరితనం ఉన్నవాడో ధర్మరాజు మీకు అర్థమవుతుంది. ఆ మాట నేర్పరితనం లేకపోతే ధర్మరాజు గారు నిగ్గుకు రావడం చాలా కష్టం. తమ్ముళ్లతోటే కష్టం అండి. కనుక నేను ఒక్కొక్కసారి వాళ్లతో కలిసి జూదం ఆడతానన్నాడు. అని ఇప్పుడు ఎవరి వంతు? తను చెప్పవలసింది చెప్పాడు. నేను ఇలా వెడతాను, ఇలా ఉంటాను, నా పేరు కంకుభట్టు అని పెట్టుకుంటాను అక్కడ అని చెప్పాడు. ఆ పేరు కూడా మారు పేరు ఏది ఉంటుందో కూడా చెప్పాడు. ఎక్కడైనా ప్రస్తావన వచ్చినప్పుడు నేను చెప్తాను ఆ పేర్లు అలా ఎందుకు వచ్చాయి అన్నది. నన్ను కంకుడు అంటారు అక్కడ అన్నాడు. నేను నా పేరు కంకుభట్టు అని చెప్పుకుంటాను. ఇప్పుడు ఆయన వెంటనే ఎవరి వైపు తిరిగాడో తెలుసా అండి? ఉత్తరక్షణం తన తర్వాతి వాడు కాబట్టి చూడాలి. మాట్లాడినట్టుగా కాకుండా బాధపడుతున్నట్టు ఉండాలి. నిజంగా కూడా బాధపడుతున్నాడు ధర్మరాజు. అంత మృదుహృదయుడు, మహానుభావుడు ఆయన, అందులో సందేహం లేదు. కానీ ఏ పెద్ద హెచ్చరిక చెయ్యాలో ఆ పెద్ద హెచ్చరిక చేసేయాలి భీముడికి. లేకపోతే ఆయన అనుమానం అంతా, ఆయన బెంగంతా ఎవరి మీద తెలుసా అండి? భీమసేనుడి మీదే. అంతా బాగానే ఉంటుంది. కానీ మీరు చూడండి, కొంతమంది ఎక్కడ తేలిపోతారంటే, ఒరే మనం పెళ్ళికి వెళ్తున్నాం, వాళ్ళు చాలా మంచి వాళ్ళు, నువ్వు అయిన దానికి కాని దానికి గొడవ పడతావు, నువ్వు గబుక్కును గొడవ పడకే అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నారనుకోండి, అక్కడే గొడవ మొదలు. అంటే నీ గొడవలు పడేవాళ్ళే కనపడుతున్నాడు అని, కానీ వాడు గొడవ మొదలెడతాడు. ఇంకా అక్కడి నుంచి 7 తరాలు తవ్వుకుని దెబ్బలాడుకుని అక్కడి నుంచే పెళ్లివారు రావడం సరి. క్రోధమూర్తులై వస్తారు వాళ్ళు. అందుకని వాడితో గొడవ పడకూడదు. వాడితో ఏమనాలంటే, ఒరే ఒకవేళ నేను గబుక్కుని ఎక్కడైనా ఆవేశపడితే కొంచెం నువ్వు నన్ను చల్లారుస్తుండే, ఎందుకంటే కోపం యొక్క ఇబ్బందులు ఏమిటో నీకు బాగా తెలుసు అన్నారు అనుకుని వాడు ఏదో పదవి ఇచ్చినట్టు సంతోషిస్తాడు. అంటే ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడితేనే వాడికి హెచ్చరిక చేసినట్టు ఉంటుంది. అంటే నేనే కోప్పడకూడదు చూడమన్నాడంటే నేను కోప్పడితే బాగుండదని వాడికి అర్థం అవుతుంది. కానీ నువ్వు కోప్పడకురే అన్నారనుకోని వాడు కోప్పడతాడు మీ మీద. కాబట్టి అది నేను అన్నది మాట నేర్పరితనం అని. మీరు విరాటపర్వం అంటే ఆ ధర్మరాజు గారికి కంకుబట్టు అయిపోయారు, భీముడు వలడ అయిపోయారంటే విరాటపర్వం ఎందుకండి? నేను అన్నది అది. ధర్మం అంటే, మహాభారతం అంటే చిక్కుతుంది వ్యక్తిత్వాన్ని. మనిషి జీవితంలో ఒక విజయాన్ని సాధించాలి అంటే ఎన్ని రకాలైనటువంటి నైపుణ్యాలు ఉండాలో, ఒక కష్టాన్ని ఓర్చుకోవడానికి సిద్ధపడే ముందు నాయకత్వం వహించేవాడు ఎంత ఆలోచించి మాట మాట్లాడవలసి ఉంటుందో. ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడడానికి వీల్లేదు. కనుక చూడండి, ఆయన భీమసేనుడి వంక చూసి ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. కడిమిమై సౌగంధికమున యక్షుల మదమడచి కృష్ణకు పువ్వులట్లు తెచ్చే, కిమ్మీరదానవు నమ్మెయి నిర్జించి విగత కంటకము గావించవనము, బకదైత్యు దొడరి యాభంగి రూపరజేసి రక్షించే నేక చక్రాపురంబు, అప్పాట ప్రభలు జటాసురు నడరి దండితు చేసి మనల బెట్టించుకునియే, ఇతడు పుట్టిన కోలను వెసక మెసగా దర్పమున వర్తిల్లు దుగ్రమూర్తి, అకట ఒరు చిత్తమునకెక్కునట్లుగాగ మెలగి ఏ విధంబున కొలుచువాడు. నువ్వేం చేస్తావురా అని అడగలేదు భీముణ్ణి. అసలు ఈయన ఏం చేయగలడు అన్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నానో తెలుసా అని ముందు కారణాలు చెప్పాడు. అవి ఎంత అందంగా చెప్పాడో తెలుసా అండి? ఆ శక్తి యొక్క విస్ఫోటన ఎలా ఉంటుందో భీమసేనుడిది చెప్పాడు. అందులో ఎంత చమత్కారం దాచాడో. కడిమిమై సౌగంధికమున యక్షుల మదమడచి కృష్ణకు పువ్వులట్లు తెచ్చే. అంటే భీమసేనుడి పరాక్రమం, భీమసేనుడి పౌరుషం, భీమసేనుడు దేని కొరకైనా తెగించి వెళ్ళిపోవడం అన్నది ఎలా ఉంటుంది అన్నదానికి ఒక ఉదాహరణ చూపించాడు. ఒకానొకప్పుడు ఆయన తెగింపు ఎలా ఉంటుందంటే, మిగిలిన వాళ్ళందరూ బెంగ పెట్టుకుని ఈయన కోసం పరిగెత్తవలసి ఉంటుంది. అది ఎంత చిన్న విషయమో కానీ అంతకు తెగిస్తాడు భీముడు. ఆయన లక్షణం అది. ఒకనాడు ద్రౌపదీదేవితో కలిసి అరణ్యవాస సమయంలో గంధమాధన పర్వతం మీద తిరుగుతుంటే ఎక్కడి నుంచో వచ్చి ఒక 1000 రేకుల బంగారు పద్మం ఒకటి అక్కడ పడింది గాలికి. దానికి వైఢూర్యములతో కూడినటువంటి నాళం ఉంది. ద్రౌపదీదేవి వంగి ఆ పువ్వు తీసి ఇలా చూసింది. గొప్ప సుగంధం వచ్చింది అందులోంచి. ఇప్పుడు ఆ పువ్వు పేరే సౌగంధికము, 1000 రేకుల తామర పువ్వు అది. ఆవిడంది, నేను అసలు ఇటువంటి తామర పువ్వు ఎన్నడూ చూడలేదు,
ఎక్కడ నుంచి వచ్చి పడిందో తెలియదు, గాలికి వచ్చి పడింది ఈ తామర పువ్వు. కానీ అబ్బా 1000 రేకుల తామర పువ్వు, ఎంత సుగంధం, ఎంత బాగుందో, నాకు ఇలాంటి పూలు తేగలరా అని. నిర్జనమైనటువంటి అరణ్యం, గంధమాదన పర్వతం, ఎక్కడి నుంచి వచ్చి పడిందో తెలియదు ఆ పువ్వు. ఇప్పుడు మనం ఉన్నదా చాలా కష్టమైనటువంటి సమయం. అన్నలు చూస్తే ఎక్కడో దూరంగా ఉన్నారు. ఇప్పుడు నేను ఈ పువ్వు కోసం వెళ్ళడం అంత అవసరమా? అలా అన్నాడు భీముడు. ఆయన ఏమన్నాడో తెలుసండి, ఈ పువ్వు అట్టు ధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోని ఈ పువ్వులు అట్టుకు వచ్చేస్తాను. ఇది చెప్తున్నాడు ధర్మరాజు, చెప్పకుండా చెప్తాడు. ఎంత అందంగా చెప్తాడు. పైకి ఏం చెప్తున్నాడు, ఎంత పౌరుషం రానిది. ద్రౌపది కోసం కృష్ణకు తెచ్చే, ఎంత మాట అన్నాడో చూడండి. కృష్ణకు పువ్వులు అట్లు తెచ్చే, కృష్ణకి పువ్వులు అలా తెచ్చాడండి. కృష్ణ అంటే ద్రౌపది, ఆవిడ ద్రుపదరాజపుత్రి కాబట్టి ద్రౌపది, ఆవిడికి పుట్టినప్పుడు పెట్టిన పేరు కృష్ణ. ద్రౌపదికి పువ్వులు ఎలా తెచ్చావో సౌగంధిక పుష్పాలు, ఏ సామాన్యమైన రీతిలో తెచ్చావా అన్నాడు. ఎందుకన్నాడో తెలుసండి ఆ మాట. ద్రౌపదీదేవి వెళ్ళిపోయింది, అన్నగారు ధర్మరాజు గారు కానీ తమ్ముళ్ళు కానీ దగ్గర లేరు. ఇప్పుడు తను పెద్ద పెద్ద మహానాదం చేసుకుంటూ గొప్ప దట్టమైన అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఇంత అరణ్యంలోకి వెళ్ళిపోయి ఆ తామర పూలు ఎక్కడ ఉంటాయి అని కొలను కోసం వెతుకుతున్నాడు. వెతుకుతుంటే స్వామి హనుమ ఒక కొండ గుహలో పడుకుని ఉన్నారు. ఆయన కనిపెట్టారు, వస్తున్నాడు భీమసేనుడని. ఓ నా తమ్ముడు వాయుపుత్రుడు కదా, కాకపోతే కాస్త పౌరుష పరాక్రమాలు జాస్తిగా ఉన్నవాడు, కించిత్ జాగరూకత నేర్పాలి నేను అనుకుని ఆయన గబగబా కొన్ని వేల చెట్లు పడగొట్టి తీసుకొచ్చి దారికి అటు ఇటు పడేసి ఇరుకు చేసేసారు, మనిషి వెళ్ళడానికి వీలు లేకుండా. అక్కడ ఒక పెద్ద బండరాయి తెచ్చి పడేసి దాని మీద పడుకున్నారు. మహావృద్ధుడి రూపంలో పడుకున్నారు, వృద్ధ వానర రూపంలోని. అటుగా వచ్చాడు భీమసేనుడు. ఏయ్ కోతి, ఎవరిక్కడ, ఎందుకు ఇలా అడ్డంగా పడుకున్నావు, లే అన్నారు. అంటే ఆయన అన్నారు, అలాగే లేస్తాను కానీ నాయన, నిర్జనమైన అరణ్యం కదురా ఇది, ఇక్కడ మనుషులు తిరగరు, కేవలం జంతువులు మాత్రమే ఉంటాయి. వృద్ధుణ్ణైపోయిన వానరాన్ని పట్టక నిద్ర పట్టింది, కంటిలో నీరు ఎలా చిప్పిలిందో చూడు, మంచి నిద్రలో ఉన్నవాడిని లేపేశావు. పోనీ ఏ కారణానికి లేపావంటే నన్ను లేమ్మంటున్నావు, ఏమైనా అర్థం ఉందా నువ్వు చేసిన పనికి? సరే లే అంటున్నావు కదా, ఏ పని మీద తిరుగుతున్నావు? ఏ పని మీద తిరిగితే నీకెందుకు, కానీ నువ్వేమిటి ఇంత వృద్ధమానరానివి, హనుమలా ఉన్నావే, మా స్వామి హనుమ కూడా ఇలాగే ఉంటారని హనుమ ప్రస్తావన తీసుకొచ్చారు. తీసుకొచ్చి హనుమ గురించి మాట్లాడుతుంటే హనుమన్నారు. హనుమ అంటున్నావు కదా, హనుమ ఏం చేశారు రామాయణంలో అన్నారు. 100 యోజనముల సముద్రాన్ని లంఘించారు, పెద్ద కథ అంతా చెప్పారు. ఓహో అలాగా నాయనా, చాలా గొప్ప కథ చెప్పావు, కానీ లే అంటున్నావు, నేను లేవలేను, కొద్దిగా నా తోక అలా తీసి పక్కన పెట్టి వెళ్ళిపోరా నాయనా అన్నారు. ఎంత పౌరుషం అంటే, ఎడం చేత్తో తోక ఎత్తి అవతల పెడదామని చూశారు, ఎత్తలేకపోయాడు. ఇప్పుడు కుడి చేత్తో ఎత్తలేకపోయాడు. 2 చేతులతోనూ ఆ తోకను ఎత్తబోతే ఎత్తలేకపోగా ఒళ్ళు డస్సిపోయి చెమటలు ధారల కింద కారిపోయాయి. ఇప్పుడు ఆయన తన నిజస్వరూపం చూపించి అన్నారు, నువ్వు వెడుతున్నది బంగారు తామరల కోసం. ఆ సౌగంధికా పుష్పములు ఇక్కడే ఒక సరోవరంలో ఉన్నాయి, కానీ దాన్ని యక్షుల యొక్క రాక్షసులు కాపలా కాస్తారు, దాంట్లో కుబేరుడు భార్యలతో క్రీడిస్తాడు. అటువంటి తామర పూల కోసం వెళ్ళినప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు, ఏ వేళలో పడితే ఆ వేళలో కేవలము శౌర్యము పనికొస్తుందని నువ్వు అనుకోకు. అన్ని వేళలా శౌర్యం పనికిరాదు, యుక్తి అవసరం అవుతుంది. కొన్ని చోట్ల బుద్ధి అవసరం అవుతుంది. అన్ని వేళలా శౌర్యంతో గెలిచేస్తాననుకోకు, కొంత యుక్తి కూడా నేర్చుకోనైనా అని చెప్పి, ఏది ఒక్కసారి మీరు 100 యోజనములు లంఘించిన స్వరూపం చూపించమని అడిగారు. యుగభేదాల గురించి చెప్పి చాలా గొప్ప మాటలు చెప్తారు. చెప్పి తన యొక్క విరాట్ స్వరూపాన్ని దర్శనమిచ్చారు భీమసేనుడికి. ఇచ్చి కౌగిలించుకున్నారు. దానివలన భీమసేనుడు బడలికనంతటిని పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత వెళ్ళారు ఆ సౌగంధిక పుష్పములు ఉన్నటువంటి సరోవరం దగ్గరికి. భీమసేనుడు వెళ్ళి అక్కడ నిలబడి ఆ పువ్వులు కోద్దాం అనుకుంటుంటే, అక్కడ ఉన్న రాక్షసులు ఈయన భీమస్వరూపాన్ని చూసి ఆశ్చర్యపోయి, ఈ సరోవరంలో కుబేరుడు స్నానం చేస్తాడు భార్యతో కలిసి, ఇక్కడికి మనుష్యులు ఎవరు రారు, నువ్వు ఎలా వచ్చావు అంటే, నాకు ఈ పువ్వులు కావాలన్నారు. నేను ధర్మరాజు తమ్ముడిని అన్నారు. సరే పువ్వులు తీసుకెడుదువు గానివి, కానీ కుబేరుణ్ణి అడిగి తీసుకో అన్నారు.
హనుమ ఏం చెప్పారండి? అన్ని వేళలా శౌర్యం వద్దని చెప్పారు. వెంటనే ఈయన ఏమన్నారో తెలుసా అండి? నేను అడగడం ఏమిటి కుబేరుణ్ణి, ఒకడిని అడిగి తీసుకోవడం నా జీవితంలో లేదు, శౌర్యంతో కొట్టి తీసుకుంటానంతే. దీనికి ఆయన్ని అడగడం ఏమిటంటే తామరపూలు కోసేసి గుర్తెట్టుకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు యుద్ధానికి వచ్చారు, వాళ్ళందరినీ చితకబాదేశారనుకోండి, సోపారంగా కొన్ని వేల మంది రాక్షసుల్ని తెగటార్చారు. కుబేరుడికి వార్త వెళ్ళింది. ఆయన అన్నాడు, ధర్మరాజు తమ్ముడు భీమసేనుడు అలాగే ఉంటుంది, పట్టుకుపోనివ్వండి ఆ తామరపూలు. ఈలోగా ధర్మరాజు గారికి తెలిసింది ఈ వార్త. సౌగంధికా పుష్పముల కొరకు వెళ్ళిపోయాట భీముడిని. ఏమైపోతాడో అక్కడు వెళ్ళాడని పరిగెత్తుకుంటూ ధర్మరాజు గారు ద్రౌపదితోటి తమ్ముళ్లతోటి కలిసి పరిగెత్తుకుంటూ ఆ వనం దగ్గరికి వచ్చారు. సరే, ఆ తర్వాత చాలా కథ నడిచింది అనుకోండి. ఇది చెప్పారు ఆయన, ఒక్కడివే యక్షుల్ని చంపి సౌగంధికా పుష్పములు తీసుకొచ్చావు. పొగట్టా ఉంది అందులో, చాలా కనపడని హెచ్చరిక ఉంది. ఒరే, పెళ్లిలో నేను కోప్పడకుండా చూడే అని చెప్పినట్టు హనుమ చెప్పారు. విన్నామేమిటి? శౌర్యంతో గబుక్కుని ఢీకొంటావు, అదే భయం నాకు అన్నారనుకోండి. ఇదిగో ఈ మాటలు చెప్పే మా శౌర్యాల్ని కప్పెట్టావు, లేకపోతే ఆనాడే తేల్చేద్దునంటాడు. ఇప్పుడే ఈ అజ్ఞాతవాసం ఏమిటి? ఆ మాట ఆయనకి గుర్తు రావాలి. ఆ విషయం చెప్తే, ఇంత బలపరాక్రమాలు ఉన్నవాడివి ఇంకోటి మాట నువ్వు ఎలా వింటావురా? ఇది పెద్ద బాధ. బలపరాక్రమములు ఉంటే ఒకెత్తు, దానికి తోడు క్రోధమూర్తి, కోపం ఎక్కువ. అందుకని నాకు భయం, నువ్వు ఎవడి మాట వింటావు, ఎవడికి సేవ చేస్తావు. ఇప్పుడు సేవ చేయాలంటే వాడు చెప్పింది మనం వినాలి. వాడు చెప్పింది వినే తత్వం నీకెక్కడుంది? ఉంటే అడిగి తీసుకో అంటే, నేను వాడిని అడగడం ఏమిటన్నావుగా ఆ రోజునే, ఇప్పుడు రేపొద్దున అలాగే అంటే అక్కడికి వెళ్ళి ఇది ఇలా అన్నారనుకోండి ధర్మరాజు గారు, భీమసేనుడు ఏమంటాడో. అందుకని అలా అన్నాడు ధర్మరాజు గారు, అలా జరిగిందని ఉదాహరణగా చెప్తాడు. ఎంత గొప్పగా మాట్లాడతారు చూడండి. అలా అన్నయ్య అంటే ఏమనుకుంటున్నావు అంటే, నీ బలవంతుడిది అంటున్నాను రా అని తప్పుకోవచ్చు, కోప్పడ్డానికి వీలు లేకుండా ఉంటుంది. అంత అందంగా మాట్లాడతాడు. ఏ జాగ్రత్త తీసుకోవాలో చెప్పకుండా చెప్తాడు. ఇది ధర్మరాజు గారి ప్రజ్ఞ. విరాటపర్వం అంటే మహానుభావుడు తిక్కన గారు ఏమీ ఆంధ్రీకరించారండి. పంచమవేద రూపమగు భారత సంహితనాంధ్రభాష కావించే 15 పర్వములు విశ్వ జగద్దిత బుద్ధి అట్టి మహానుభావుడు హిరణ్యగర్భ తుల్యునకు అఖండిత భక్తి నమస్కరింతు నిర్వంచిత కీర్తి వైభవ విరాజికి తిక్కన సోమయాజికి అన్నారు. అందుకే అటువంటి మహానుభావుడు కనుక ఆయనకి నేను నమస్కరిస్తున్నాను అన్నారు. కాబట్టి ఈ మాట చెప్పన్నారు. కిమ్మీరదానవు నమ్మెయి నిర్జించి విగత కంటకము గావించవనము. నిన్నటి రోజునే మీతో నేను ప్రస్తావన చేశాను. కిమ్మీరుడనేటటువంటి రాక్షసుణ్ణి అరణ్యవాస కాలంలో భీమసేనుడు సంహారం చేశాడు. ఒక దైత్యుడొడరి యాభంగి రూపర చేసి రక్షించే నేక చక్రాపురంబు. ఈ మాట అనడం వెనకాతల ఆశ్రయించిన వాళ్ళని రక్షించే స్వభావము, ఉద్ధతి, ఆయన తెగింపు, ఆయన భీమ విక్రమం, ఇన్నిటినీ దాచారు ధర్మరాజు గారు. ఏకచక్రాపురంలో నువ్వు బకాసురుణ్ణి సంహరించి బ్రాహ్మణ కుటుంబాన్ని కాపాడావు, అంతటి మహానుభావుడు అన్నాడు. యథార్థమే. పైకి భీమసేనుడికి అది పొగట్టే, కితాబే. కానీ ఆలోచించుకున్నవాడికి, తాను చేసిన పని ఆలోచించుకున్నవాడికి అవును అప్పుడు అది జరిగింది అని గుర్తొస్తుంది. ఏకచక్రపురంలో భీమసేనుడు బకాసుర సంహారం చేసినప్పుడు మనం అనుకున్నట్టు మనం విన్నట్టు కాదు. అందులో ఒక పెద్ద గమ్మత్తు ఒకటి దాగి ఉంది. బ్రాహ్మణ రూపాల్లో ఉన్నారు వీళ్ళు 5 అప్పుడు. కుంతీదేవి ఒక బ్రాహ్మణుడి ఇంట్లో పక్కవాటాలో ఉంది. పక్కవాటాలో అంటే ఇప్పుడు బాగా అర్థమవుతుందని నేను ఆ మాట ఉపయోగించాను. ప్రతిరోజు భిక్షాటన చేసి అన్నం తెస్తే సగం అన్నం భీముడికి పెట్టేది, మిగిలిన సగం అన్నమే మిగిలిన నలుగురికి పెట్టేది. అయినా భీముడు ఆకలి తీరేది కాదు, సరిపెట్టుకున్నాడు. ఒకరోజు పక్కింట్లో ఏడుపులు వినపడుతున్నాయి. మనకి ఆశ్రయం ఇచ్చిన బ్రాహ్మణుడు ఏడుస్తున్నాడు, ఒకడికి ఉపకారం చేయడం కన్నా పరమధర్మం ఇంకొకటి లేదు అంది కుంతీదేవి. కాబట్టి ఎందుకు ఏడుస్తున్నాడో కనుక్కుంటానని ఆవిడ వెళ్ళింది. ఎందుకు ఏడుస్తున్నారని అడిగింది. అప్పుడు ఆయన అంతా కథ చెప్పాడు. ఏదో బకాసురుడిని రాక్షసుడు ఉన్నాడు, ఆయనతో ఈ ఏకచక్రపురవాసులం అందరం కలిసి ఒక నియమనం చేసుకున్నాం. అందులో మళ్ళీ చాలా గమ్మత్తైన విషయం చెప్పాడు తెలుసా అండి. దేశము కాలము అన్నవి ఎంత ముఖ్యమో చెప్తాడు.
ఆ బ్రాహ్మణుడు ఏడుస్తూ ఒక మాట అంటాడు, ఈ ఊర్లో మనం ఉండద్దు, వెళ్ళిపోదాం, ఎందుకంటే ఏదో ఒకనాడు మన వంతు వస్తుంది. అన్నం పెట్టడం కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళని నరబలి కింద పంపించవలసి ఉంటుంది రాక్షసుడికి. అప్పుడు ఇబ్బంది వస్తుంది, ఈ ఊరు వదిలేద్దామన్నాను. ఊరు మీద వ్యామోహంతో ఉండిపోదామంది నా భార్య. చూసావా ఎంత ఇబ్బంది వచ్చిందో అని ఏడిచాడు. ఏ ఊళ్ళో పడితే, ఏ కారణానికి పడితే ఆ కారణానికి ఉండిపోతే ప్రమాదం వస్తుంది. వ్యాసుడు ఒక చోట చెప్తాడు, ఎన్నాళ్ళు ఉంటావు కామ్యకవనంలో, విడిచిపెట్టి వెళ్ళిపోయి, ఎందుకంటే ఇక్కడ చెట్లు, వేర్లు, పళ్ళు, కాయలు అన్నీ ఇప్పటికే మీరు తినేశారు, బ్రాహ్మణులకు పెట్టడం కోసం తీసుకొచ్చేశారు. ఇక వనస్వరూపం పాడవుతుంది, పైగా గౌరవం తగ్గుతుంది ఒకే చోట ఉంటే, ఇంకొక ప్రదేశానికి వెళ్ళిపోండి అని చెప్పాడు. అందుకే నేను అంటాను, మహాభారతం బహుభంగిమలు మీరు పరిశీలనం చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు పెడతాడా, భార్య పెడుతుందా, కూతురు పెడుతుందా, కొడుకు పెడతాడా, ఎవరికి వాళ్ళే మేం పెడతామంటే మేం పెడతామని ఏడుస్తున్నారు. పిల్లవాడు చాలా చిన్నవాడు. ఆ బ్రాహ్మణ కుమారుడు అన్నాడు వచ్చిరాని మాటలతో కర్రట్టుకొచ్చి, నాన్నగారండి నాన్నగారండి నన్ను పంపించండి, నేను వెళ్ళి ఆ రాక్షసుని కొట్టి చంపేస్తానండి అన్నాడు. ఏడుస్తున్నాడు ఆ బ్రాహ్మణుడు, అయ్యో కూతుర్ని పంపనా, కొడుకుని పంపనా, భార్యని పంపనా, నేనే వెళ్ళనా అని. అప్పుడు కుంతీదేవంది, మీరు బాధపడకండి, నా కొడుకుని పంపిస్తాను అంటే ఆయన తెల్లబోయాడమ్మా, ఎంత తప్పమ్మా, ఆశ్రయం ఇచ్చాను బ్రాహ్మణ కుటుంబం అని, నీ కొడుకుని పంపించి నా కొడుకుని రక్షించుకోనా, తప్పు తల్లి, అలా వద్దన్నాడు. ఆవిడంది, మీరు బెంగ పెట్టుకోకండి, నా కొడుకు వెళ్ళి తినబడే కొడుకు కాదు, తింటున్నవాణ్ణి చంపొస్తాడు, అంతటి బలవంతుడు, కాబట్టి వాడిని పంపిస్తాను. అంత నమ్మకంగా చెప్తే నీ ఇష్టమమ్మా అన్నాడు. ధర్మరాజు గారు తిరిగి వచ్చాడు భిక్షాటన నుంచి. ఆయన వస్తూనే ఏమన్నాడో తెలుసా అండి, అమ్మా ఇవాళ భీమసేనుడు ఏమిటమ్మా చాలా ఉత్సాహంగా ఉన్నాడు, వీడికి యుద్ధానికి ఏమైనా అవకాశం దొరికిందా అని అడిగాడు. ఆవిడ ఓ అంది. వాడంతట వాడు తెచ్చుకున్నాడా, నువ్వు అవకాశం ఇచ్చావా అని అడిగాడు. మొదటి నుంచి ధర్మరాజు గారి మాట తీరంత గొప్పది. అంటే ఆవిడంది, నేనే ఇచ్చాను అవకాశం అని. ఎవరిని చంపమన్నావమ్మా వీడిని అన్నాడు. అంటే కొట్టి రావడం తెలియదు మనవాడికి, చంపి రావడం. కాబట్టి ఎవరిని చంపడానికి పంపిస్తున్నావమ్మా అన్నాడు. బకాసురుడికి ఆహారంగా పంపించాలట ఈ ఊళ్ళో నియమనంట, భీముణ్ణి పంపిస్తానంది. అంటే ఆయన అన్నాడు, అమ్మా ఎంత తప్పు మాటమ్మా, ఎంత నేను నీ కొడుకుని మిగిలి ఉన్నా, అర్జునుడు మిగిలి ఉన్నా, నా తమ్ముడమ్మా, వేరొకరి బిడ్డని రక్షించడానికి నీ బిడ్డని పంపిస్తావా ఆహారంగా, ఒక తల్లి చేయవలసిన పనే ఇది అన్నాడు. ఆవిడంది ఒక రహస్యం చెప్పింది, ధర్మజా నీకు తెలియదు, నీకు ఇవాళ నేను ఒక రహస్యం చెప్తున్నాను, వీడిని పంపిస్తానని ఎందుకన్నానో తెలుసా, వీడి సంగతి తల్లిని నాకు తెలుసు. వీడు పుట్టిన 10వ రోజున వీడిని ఎత్తుకుని గుళ్ళోకి ఎడదామని బయలుదేరాను. ఎక్కడో అరణ్యంలో కొండ మీద ఉండేవారు వాళ్ళు ఆ రోజుల్లో. ఉన్నప్పుడు 10వ రోజు పిల్లాడు ఇంకాను ఎత్తుకుని గుళ్ళోకి వెడుతున్నాను. వెడుతుంటే ఆ పక్కనే ఉన్న కొండ గుహలోంచి ఒక పెద్ద పులి ఒకటి మా మీదకి వచ్చి పడింది తిందామని. ఈలోగా పాండురాజు గారు వచ్చాడు, బాణం వేశాడు, పులిని చంపేశాడు. కానీ నేను పులిని చూసిన కంగారులో వణికిపోతూ ఉండడంలో పిల్లాడు చేతుల్లోంచి జారి కింద బండరాతి మీద పడిపోయాడు. పది రోజుల వచ్చి పడింది తిందామని. ఈలోగా పాండురాజు గారు వచ్చాడు, బాణం వేశాడు, పులిని చంపేశాడు. కానీ నేను పులిని చూసిన కంగారులో వణికిపోతూ ఉండడంలో పిల్లాడు చేతుల్లోంచి జారి కింద బండరాతి మీద పడిపోయాడు. 10 రోజుల పిల్లవాడు చేతుల్లోంచి జారి కింద బండరాతి మీద పడిపోతే ఏ తల్లైనా ఏమనుకుంటుందండి? బాగా మెలిగి ఏ విధంబున కొలుచువాడు, ఎక్కడికో వెళ్ళి కొలువు చేస్తానండం తేలికే. కొలువు చేస్తానని వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమంటారండి? పిలిచి రామాయ్ ఇలా ఆ పని చేయి అంటారు. నువ్వు నాకు చెప్పడం ఏంటని విరిచేస్తే వాడిని పట్టుకుని ప్రమాదం కదా. ఉగ్రమూర్తి, బలవంతుడు, సాహసి, పైన చెప్పిన విజయాలు ఉన్నాయి, విజయాల వెనకాతల ఉద్ధతి ఉంది. కాబట్టి అసలు నువ్వు ఏం చేస్తావురా, ఎలా ఉంటావురా, ఎవరి మాట వింటావురా, ఇదిరా నా భయం. తండ్రి బాధపడతాడు చూడండి. నీకు ఇంకా ఎవరు చెప్తే నీ తలకెక్కుతుందిరా, నువ్వు ఎలా బాగుపడతావురా, ఎవరి మాట వింటావురా నువ్వు అని బాధపడతాడే. అలా నువ్వు అసలు ఎవరి దగ్గర కొలువు చేస్తావు, ఎవరి మాట వింటావు, ఎలా అజ్ఞాతవాసం చేస్తావు, నాకు చాలా బెంగగా ఉందిరా నీ గురించి అంటే. ఇప్పుడు మీరు బాగా గుర్తుపట్టండి, ఈ మాటలు అని ఊరుకున్నాడు తప్ప, ఒరే నువ్వు కోప్పడిపోతే లాభం తెలుసుమా,
నువ్వు కొలువు చేసేటప్పుడు వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని నువ్వు చెయ్యాలి సుమా అని ధర్మరాజు చెప్తే ఆ చెప్పేవులేవా పాచికిలాడు అంటాడు. అందుకని అలా చెప్పకూడదు. నువ్వు ఏం చేస్తావురా అన్నాడు అనుకోండి. అన్నయ్య నువ్వేం బెంగ పెట్టుకోకన్నయ్య, ఈ ఏడాది ఎవరేం చెప్పినా చేస్తాను, నేను ఎవరి జోలికి వెళ్ళనన్నయ్య, ఎవరితో మాట్లాడనయ్యా, ఎవరిని కొట్టనన్నయ్యా అంటాడు. ఎవరిని కొట్టనన్నయ్యా అంటే దాన్ని నమ్మడు ధర్మరాజు. అందుకని కొట్టేటప్పుడు ఎలా కొడతాడో చెప్తాడు. ఇప్పుడు నమ్ముతాడు కదండి. భీముడి చేత ఒట్టు పెట్టిస్తాడనమాట, గమ్మత్తుగా పెట్టించి తను ధైర్యాన్ని పొందుతాడా. అయినా మీరు గమనించండి, విరాట పర్వంలో ధర్మరాజు గారి దృష్టి అంతా ఎవరి మీద ఉంటుందంటే భీముడి మీదే ఉంటుంది. ఏం చేస్తున్నాడని గమనిస్తూనే ఉంటాడు, అలాగే చేస్తూ ఉంటాడు. కీచకుడు ద్రౌపదిని తరువుకొస్తే చెట్టు పీకవతల పరిచాడు, చంపేస్తాను కీచకుడిని. అంతటి ఉగ్రమూర్తి, అందులో సందేహం లేదు. మహానుభావుడు భీమసేనుడు అంటే మాటలండి, ఆ బలం ఆ పరాక్రమం ఆయనకు ఆయనే సాటి. నిజంగా భీమసేనుడు లాంటి ఆ వ్యక్తిత్వం అసాధారణం. ధర్మరాజు గారు ఎంత బెంగ పెట్టుకున్నారో అంత బుద్ధి కౌశలం చూపించాడు విరాట పర్వంలో. ఎదరెదర చూద్దురు కానీ. కాబట్టి భీముడు తిరిగి జవాబు చెప్తున్నాడు అన్నగారితోటి. అన్నయ్య ఎందుకన్నయ్య అంత బెంగ పెట్టుకుంటావు, ఇంత బలం ఉంది, నేను ఏదో ఎవరి మాట వింటానని కదా అనుకుంటున్నావు. చూడనయ్య, అందరికన్నా చాలా చులకనైనటువంటిది, గౌరవం తక్కువగా మనం చూసేది సాధారణంగా ఎవరి మీదో తెలుసా అండి? అందరినీ గౌరవం. ఏమంటే అయిందా వంట అంటాం వాళ్ళ మీద. వంటలవాడు అనేటప్పటికీ ఉప్పు తక్కువైతే కోపం, ఉప్పు ఎక్కువైతే కోపం, 2 పచ్చిమిరపకాయలు వేస్తే కోపం, 3 కరివేపాకులు వస్తే కోపం, కూర మెత్తబడితే కోపం, కూర వేగపోతే కోపం, అన్నింటికీ కోపం రావడానికి అవకాశం ఉండే పాత్ర వంటవాడి పాత్రే. పైగా అది ప్రభువు తింటాడు, వాడు వీడు కాదు. అక్కడికి వెళ్ళి ఎంత వినయంగా మసులుకుంటానో చూడనయ్యా అన్నాడు. ధర్మరాజు గారు ఎంత బెంగెట్టుకున్నాడో అంత గొప్ప పదవి ఉచ్చుకుంటాడు. పైగా ఎలాంటి పేరు తెచ్చుకుంటానో తెలుసా? ప్రతిజ్ఞ చేస్తున్నాడు. ఇది ధర్మరాజు గారి నైపుణ్యం అంటే. భీముడితో చెప్పిస్తున్నాడు, తను చెప్పడం కాదు, జాగ్రత్త. 6 రసంబులంజవుల ఎందలి క్రొత్తలు పుట్ట నిచ్చలున్ వేరొక భంగి పాకముల విన్నను నొప్పగ చేసి చేసి నన్మీరగ బానసీనిలొక నిన్పురిగానను ఎట్లుగాగ మేన్ గాదియ పెట్టి అయిన నరంబుగ నుండెద కుడుకూరలను. ఆ ప్రతిజ్ఞ అలాగే ఉంటుందంటే చేసేది వంటలవాడు, కానీ ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి. ఎక్కడికి పోతుందండి ఆ పౌరుషం? ఆయన అన్నాడు, 6 రసంబులంచెవుల ఎందలి క్రొత్తలు పుట్ట ఇచ్చలున్ వేరొక భంగి పాకముల విన్నను నొప్పగ చేసి 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 చేసి. ఆ మాటకున్న గొప్పతనం చూడండి. నిన్నా వంకాయ కూర, ఇవాళ వంకాయ కూర అనే అవకాశం మీకు ఇవ్వదు ఆవిడ. ఎందుకో తెలుసా? ఆవిడ వారం రోజుల వంకాయ వండిన, నిన్న వండిన కూరలా ఇవాళ కూర ఉండదు, ఇవాళ వండిన కూర రేపటి కూరలా ఉండదు. ఏ రోజు కాదు, ఏడు వంకాయే అద్భుతం, ఏమిటి ఇన్ని రకాలు చేసేస్తున్నావు అని రోజు మారడిగి తినవలసిందే భర్త. చేసి చేసి అలా చేయగల అన్నయ్య. అందుకే నలభీమ పాకం అని కదండి పేరు. అలా చేస్తానన్నయ్య. ఎలా అనుకుంటున్నావు? 6 రసంబులం, షడ్రుచులు పండిస్తాను, షడ్రసోపేతమైన భోజనాలు వండుతాను. వేరొక భంగి పాకములు విన్నను నొప్పగ చేసి చేసి నన్మీరగ బాలసీని నొకరింపురి గానని ఎట్లుగాగా మేన్ గారియ పెట్టి అయిన నొరంబుగ నుండెద కూడుకూరలను. కూడుకూరలను తిక్కనగారి అచ్చ తెలుగు. కూడు అంటే అన్నం, కూరలంటే కూరలు. మేన్ గారియ పెట్టి అయిన అన్నయ్య, ఒళ్ళు వంచి ఒళ్ళు హోనం అయిపోయినా సరే. మన వాళ్ళు అంటుంటారే ఒళ్ళు హోనం అయిపోయినా అంటారు. చాలా కష్టం అండి వంట. అంతమందికి పచ్చడి రుబ్బాలి, అంతమందికి పోపు వేయించాలి, అంతమందికి ఎండలో అగ్నిహోత్రం దగ్గర నిలబడి వంట చెయ్యాలి. ఎవరు? అపారమైనటువంటి బలపరాక్రమాలు ఉన్నవాడు. వండి వంట చేసి పెట్టాలి. ఆ వంట చేసేటప్పుడు ఈ దిక్కుమాలినాళ్ళకి నేనుండి పెట్టడం ఏమిటన్న భావన వచ్చి ఆ గంగాళాలు విసిరేయడం కాదు. అన్నయ్య ఎలా వండుతానో తెలుసా? నన్మీరిన బానిసీని ఒక నిన్పురిగానని ఎట్లుగాగా. ఇలాంటి వంటవాడు రాజ్యంలో ఇంకెక్కడున్నారు రా అని చెప్పుకు సంతోషపడిపోవాలి విరాట్రాజు. అలా వండుతానన్నయ్య అన్నాడు. నిజంగా అలా వండాడండి మహానుభావుడు. ఆయన ఏదైనా చేయగలడు భీమసేనుడు. ఆయన బుద్ధిబలం అంత గొప్పది. ధర్మరాజు గారు వేసిన కాషనాడర్ అటువంటిది. అది ధర్మరాజు ప్రజ్ఞ అని అన్నాడు. వంట చేసేవాడు చేయవలసిన పని ఉంటుంది. కట్టెలు తీసుకురావడం, నరుక్కోవడం, వాటిని తీసుకెళ్ళి పొయ్యిలో పెట్టడం, పొయ్యిలో పెట్టి బాగా వెలిగించడం. సెగ అని ఒక మాట ఉంటుంది. వంట ఎంత ముఖ్యమో వంటకి వాడవలసిన అగ్నిహోత్రపు స్థాయి అంత ముఖ్యం. సన్నని సెగ మీద పాకం పట్టారంటారు. మీరు చూడండి తప్ప పొయ్యి ఒకేలా మండుతుండగా అన్నీ చేయకూడదు. సిమ్ ఒకటి ఉంది కదండి, సన్నని సెగ అంటే సిమ్ కదా.
అన్నీ ఒక్కలా చేసేస్తే మాడిపోతాయి. పోపు పెట్టినప్పుడు హయ్యే, అదేంటి కుక్కర్ పెట్టినప్పుడు హయ్యే పెడితే దిక్కుమాల పోపు అంతా నల్లగా ఉంటుంది. ఉప్మాలో ఆవాలు కనపడవు, నల్లగా ఏవో దుమ్ము కణాలు పడిపోయినట్టు ఉంటుంది. పోపు వేయించినప్పుడు సిమ్లో పెట్టాలి, కుక్కర్ పెట్టినప్పుడు హైలో పెట్టాలంటే మీకు ఇందులో ప్రావీణ్యం ఉందా అని అడగండి, చెప్పేస్తే చాలు. థియరీ తెలిస్తే ప్రాక్టికల్ తెలియాలని ఏం లేదు కదా. అందుకని ఆయన అన్నాడు, ఆ సెగ పెట్టడం, కట్టెలు విరవడం, మళ్ళీ అవి పచ్చి కట్టెలు తీసుకొచ్చి పెట్టేశారనుకోండి, మీరు వండిన వంట పొగవాసన వస్తుంది. ఆ కాఫీ బాగుంది కానండి, పొగవాసన వచ్చేసింది కాఫీ అంటారు. కూర పొగకంపు వచ్చేసింది అంటారు. అందులో పొగకంపు రాకూడదంటే కట్టెలు భగ మండేటట్టు ఉండాలి. ఒక్కొక్కటి వండేటప్పుడు సన్న పేళ్లు పెట్టి వేయించాలి. ఒక్కొక్కటి వండేటప్పుడు పెద్ద సెగతోటి మంచి బాగా గంగాళంలో కొత్త ఉడకాలి. దానికి దూరంగా నిలబడి ఆ చేతిలో గరిటె పట్టుకుని గిర్ర తిప్పాలి. ఇలా ఎత్తి ఇలా ఒక్కసారి ఇలా పోసి చూస్తే సన్నతి తీగపాకం వచ్చిందో, లేకపోతే అది బాగా ముద్దగా ఉందో, ఇంకొంచెం పదార్థం కలపాలో, తిప్పాలో, సెగ తగ్గించాలో, సెగ పెంచాలో, ఇంకొంచెం సేపు ఉంచాలో, పొయ్యిలో కట్టెలన్నీ బయటికి తీసి నీళ్లు ఆర్పేసి ఓసారి మూత బోర్లించి పెట్టేస్తే మంచి బాగా పచనం అవుతుందో తెలుసున్నవాడయ్యి ఉండాలి. ఇవన్నీ నాకు తెలుసన్నయ్యా అన్నాడు. తెలుసన్నయ్యా అంటే వినయంగా చేస్తాడని మీరు అనుకోకండి. ఆ పౌరుషం వంటలో కూడా ఎలా ఉంటుందో తెలుసా అండి. పర్య పాపంగ దునియగా విరువవలయు ఎడల కాళ్ళుల చేతుల తొడల పట్టి కడగి అనువుగ చేసి పొయ్యిడుదుగాని కత్తి గొడ్డలి ఎడుగని కట్టి ఎలకు. ఎక్కడికి పోతుంది భీమసేనుడి పౌరుషం. అన్నయ్య ఎలా వండుతానో తెలుసా, కట్టెలు పెద్ద పెద్ద దొంగలు ఎక్కడి నుంచో తీసుకొచ్చి పొయ్యిలో పెట్టడానికి పేళ్లు ఎంతంతవి కావాలో అంతంత పేళ్లు నా తొడల కింద పెట్టి విరిచేస్తా, కాళ్ళ కింద పెట్టి విరిచేస్తా, గుండెల మీద పెట్టి విరిచేస్తా, చేతులతో విరిచేస్తా, కత్తి గొడ్డలి లేకుండా కర్రలన్నీ విరిచి పొయ్యిలో పెట్టి వంట చేసి చూపిస్తాను. ఎందుకంటే దానికి అంత పౌరుషం. అది భీమసేనుడి పౌరుషం. అలా మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఏమైనా మా పెళ్లికి వంట చేయాలి అన్నారనుకోండి, కత్తి గొడ్డలి అడిగని కట్టి ఎలకు అన్నారనుకోండి, రేపు మాట్లాడతాను మీతోటి, మీరు వెళ్ళిరండి, నేను మాట్లాడతాను, కొంచెం ఏదో ఫోన్ వచ్చి మర్చిపోయానని చెప్పి మీరు వెంటనే తప్పుకుంటారు. ఎందుకు ధర్మరాజు గారు భయపడ్డాడో మీకు ఇప్పుడు అర్థం అవ్వాలి. ఏమి డాక్టర్ గారు అలా మాట్లాడతాడు ఆయన. పర్య పాపంగ దునియగా విరువవలయు ఎడల కాళ్ళుల చేతుల తొడల పట్టి కడగి అనువుగ చేసి పొయ్యిడుదు కాని కత్తి గొడ్డలి ఎడుగని కట్టి ఎలకు. ఏమి తిక్కనగారండి మహానుభావుడు, ఏమి పద్యరచన. పరకాయ ప్రవేశం చేశారంటే మహానుభావుడు పాత్రలోకి. చాలా సంతోషించారు. మరి అయితే ఒరే ఇంకా ఎవరి జోలికి వెళ్ళవా, ఇలా వంట చేసుకుంటూ కూర్చుంటావా ఏడాది? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ధర్మరాజు గారికి నిజంగా ఆంతరమునందు భీమసేనుడు ఎవరి జోలికి వెళ్లకుండా ఉండడం ఇష్టం కాదు. ఎందుకో తెలుసా అండి, కేవలం భీమసేనుడు ఇలా వంటలు చేసుకుంటూ వంట వార్పు చేసుకుని వచ్చిన వాళ్ళకి అన్నాలు పెట్టుకుని కూర్చున్నాడు అనుకోండి. ఏడాది అయిపోయిన తర్వాత ఒరే మల్ల యుద్ధం చేయాలంటే పట్లన్నీ మర్చిపోయానన్నయ్య, ఇప్పుడు ఒళ్ళు పట్టేస్తుంది, స్పాండలైటిస్ వచ్చేసింది అన్నయ్య, వాడు పట్టుకుంటే కిందడిపోతానన్నయ్య అన్నాడు అనుకోండి. ఇంకా కురుక్షేత్ర యుద్ధమే వస్తుంది, సింహాసనమే వస్తుంది. అందుకే పౌరుష ప్రతాపాలు దిక్కుమాలిన వంట చేసుకోవడానికే. అందుకు కాదు, ఆయనకి శరీర వ్యాయామం ఉండాలి. అందుకే ఏవి చేస్తే తన శరీర పటుత్వం నిలబడుతుందో తెలుసు భీమసేనుడికి. ఏడిచిందండి ద్రౌపదీదేవి. నాకెంత బాధ కలిగిందో తెలుసా అని ఏడిచింది ఒకప్పుడు. విరాట్ రాజు గారు కొలువు తీర్చి అందరి మధ్యలోనూ భీమసేనుడిని పిలిచి పులిని వదిలేసేవాడు. ఏది ఆ పులిని పట్టుకో చూస్తానని. ఆ పులి మీద పడి ఘాట్లు పెట్టి పంజాలతో కొడుతుంటే బాగా దట్టించి లంగోటా కట్టి మహానుభావుడు ఆ పులితో యుద్ధం చేసి దాన్ని మోకాలు పెట్టి కింద తొక్కి చంపి నెత్తురుతో నిలబడితే శహభాషణ అందరూ అంటుంటే, పౌరుష ప్రతాపాలతో శత్రువుల్ని దునుమాడగలిగినటువంటి వాడు సామాన్యమైనటువంటి పౌరుల మధ్యలో పులులు వదులుతుంటే, ఏనుగుల్ని వదిలితే, సింహాల్ని వదిలితే, మల్లయోధుల్ని వదిలితే నువ్వు వాళ్లతో యుద్ధం చేసి నెత్తురోడుతూ లేచి నిలబడితే ఇంకొకడు వచ్చి నీ చెయ్యి పైకెత్తి వలలుడు చాలా గొప్పవాడు అంటుంటే, అందరూ నిన్ను వంటవాడు మల్ల యుద్ధం చేసుకునేవాడు అని అంటుంటే నేను ఎంత ఏడ్చానో తెలుసా. సామ్రాట్టుకి తమ్ముడివి, భీమసేనుడివి, మహానుభావుడివి, ఓర్చుకున్నావయ్యా.
నిన్ను నేను విరాట్ రాజు ముందు అలా చూస్తుంటే నాకు ఎంత ఏడుపు వచ్చిందో తెలుసా? అందరూ జేజేలు కొడుతుంటే నేను పక్కకి తిరిగి కళ్ళొత్తుకుంటే నీకేమిటవుతాడు భీముడు, నువ్వెందుకు బాధపడుతున్నావు అని నన్ను అడిగితే చెప్పుకోలేక ఏడిచాను. అంతటి ఉద్ధతి ఉంది అని ధర్మరాజు అనుకోవడం ఖచ్చితమే, కానీ అలా మాట్లాడారు కాబట్టే అంత ఓర్పు పట్టాడు మహానుభావుడు. అలా ధౌమ్యుడు చెప్పాడు కాబట్టి అంత ఓర్పు పట్టాడు. ఎన్ని కష్టాలు పడ్డారండి విరాటపురం అంటే. పాండవుల కష్టాలు చదువుకుంటే మనం పడిన కష్టాలు ఏపాటి కష్టాలు, మనం పడుతున్న కష్టాలు ఏపాటి కష్టాలు, మనం ఎంత సుఖమయమైన జీవితాన్ని గడుపుతున్నాం రా అనిపిస్తుంది. కాబట్టి ఈ మాటలు చెప్పి అన్నయ్య ప్రభువు యొక్క సంతోషం కోసం అప్పుడప్పుడు మదపుటేనుగులతో, పులులతో, సింహాలతో, మల్ల జోదులతో యుద్ధం చేస్తాను, మల్ల యుద్ధం చేస్తాను. అనేక మంది మల్లయోధులు నా మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళందరితో యుద్ధం చేసి ఓడిస్తాను, కానీ చంపనన్నయ్యా. ఎందుకో తెలుసా అండి? చంపేశాడు అనుకోండి, ఇంతమందిని చంపేస్తున్నాడని అనుమానం వస్తుంది దుర్యోధనుడికి. కాబట్టి చంపను, ఓడించి వదిలేస్తుంటాను అంతే. కాబట్టి వార్త పైకి వెళ్లకుండా నా శరీరానికి వ్యాయామము నడుస్తూ ఉంటుంది, నేను చెయ్యగలిగినవి చేస్తూ ఉంటాను. ఏడాది అయిపోయిన తర్వాత కురుక్షేత్రంలో కౌరవుల్ని ఢీకొన్నప్పుడు నా శక్తి క్షీణించకూడదు. అలాగని నా పౌరుషం అవధి దాటి బయటపడకుండా జాగ్రత్త తీసుకుంటాను. నువ్వు బెంగ పెట్టుకోకన్నయ్యా అన్నాడు. అన్నయ్య మార్గం చెప్పావుగా, ఒకవేళ ఎవరైనా నీకింత మల్ల యుద్ధం ఇంత వంట ఎక్కడది అని అడిగితే ధర్మరాజు గారు కొలువులో వంటలు చేశారని చెప్పుకుంటానన్నయ్యా అన్నాడు. నిజంగా కన్నులు చెమర్చి ఉంటాయి ధర్మరాజు గారికి. చాలా సంతోషించాడు. షహబాష్, చాలా ఆనందం రా అన్నాడు. అర్జునుడి వంక తిరిగాడు. అర్జునుడి యొక్క తేజస్సు దాటడం అసలు ఆయన యొక్క స్వరూపము చేత కష్టం. ఎందుకని అంటే ఆయన చేతులకి కాయలుంటాయి, ఆయన భుజానికి కాయలుంటాయి. ఆయన ఆజానబాహు, నిలబడితే మోకాళ్ళ కిందకి చేతులు వేలాడుతుంటాయి. అపారమైనటువంటి తేజోమూర్తి. అటువంటి వాడు ఎక్కడైనా నిలబడితే ఏ మాట చెప్పినా కనిపెట్టేస్తాడు. ఇతను గొప్ప విలుకాడు, అందుకే చేతులు ఆ వింటినారిని లాగిన చోట్ల కాయలు కాశాయి, భుజాల మీద కాయలు కాశాయి. ఇతను గొప్ప విలుకాడని లోకం పసిగడుతుంది. కాబట్టి ఇప్పుడు అర్జునుడిని దాచడం కష్టం. అతను ఏ పని చేస్తున్నా తెలిసిపోతాడు. అతను ఇందులోకి నేను చేరుతాను అని చెప్పడం సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఆయన పౌరుష పరాక్రమాల్ని దృష్టిలో పెట్టుకుని ఎలా ఒదుగుతావు నువ్వు, ఇందులోకి ఒదగగలవు అని బెంగ పెట్టుకుని మాట్లాడుతున్నాడు ధర్మరాజు. రెండు, ఎందులోకి ఒదిగినా ఇంత పరాక్రమం ఉన్నవాడివి అందులో ఉండడం నాకెంత క్లేశంగా ఉంటుంది. అది కూడా ఆయనకి ఒక రకంగా బాధాకరమైనటువంటి విషయం. ఖాండవమీర్చి దేవతలుగానని ఈశ్వరుగాంచి దుర్బలోద్దండ మహాసుర ప్రతతి దర్పమడంచి ప్రియంబునర్చి ఆఖండులుడున్న గద్దియ సగంబున నుండి మహానుభావుడీ తండొక మర్త్యుచేరి అనుదత్తత నెమ్మి కొలుచువాడుకో. ఎంత బాధపడ్డాడో నిజంగా అర్జునుడి వంక చూసి మాట్లాడుతూ. ఇటువంటి తమ్ముళ్ళు ఇంత కష్టానికి లోనవుతున్నారు. ఖాండవమీర్చి మాట చిన్నది, కానీ అది జ్ఞాపకం ముందొచ్చింది ధర్మరాజుకి. అర్జునుడి వంక చూడగానే ముందు ఏది జ్ఞాపకం వచ్చిందంటే ఆ విషయం జ్ఞాపకం. అర్జునుడు చేసినవి ఎన్నో ఉన్నాయి, కానీ ఏవి ధర్మరాజుకి గుర్తు రాలేదు. ఖాండవమీర్చి అంటే మీరు చూడండి, హంసతూలికా తల్పాల మీద పడుకునేటటువంటి వారు, సేవకుల చేత సేవలు చేయించుకునేటటువంటి వారు, కొన్ని వేల మందిని తన కన్నుసన్నులతో ఆజ్ఞాపించగలిగిన వాడు ఒక కారాగారంలో కింద పడుకున్నాడు అన్నారనుకోండి. కారాగారంలో కింద పడుకున్నాడు అని మొదలు పెట్టరు, పైన ఆయన జీవితంలో అనుభవించిన సౌఖ్యాలు చెప్పి ఇప్పుడు కారాగారంలో నేల మీద పడుకున్నాడు అంటారు. ఇది దైన్యాన్ని సూచిస్తుంది. అలా ఉండడం చాలా కష్టం అన్న విషయాన్ని సూచిస్తుంది. అలా ఇందులోకి ఒదగగలడు అర్జునుడు. ఖాండవమీర్చే అన్నాడు. ఈ ఖాండవమీర్చే అన్న మాట అనడం వెనకాతల అర్జునుడి యొక్క అవతార రహస్యం ఉంది. ఎందుకనో తెలుసా అండి?